హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనం వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ అడ్మిషన్ 2021-22కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అండ్ అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ ఏంటి అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే అంశాలపైన మీకు అయితే క్లారిటీ వస్తుంది. సో దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వన్స్ మీరు ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మీ యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ డిస్ప్లే అవుతుంది. అండ్ వన్స్ దాన్ని స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఎంటర్ సిపిగేట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేసినట్టయితే మనకు వేరే ఫామ్ అయితే ఓపెన్ చేస్తుంది. ఆ ఫామ్ అయితే కేర్ఫుల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మనం ఈ విధంగా మన డీటెయిల్స్ ఫిల్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఇలా డిస్ప్లే అవుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ పీజీ స్టూడెంట్స్ అప్లికేషన్ ఫర్ హాస్టల్ అడ్మిషన్ ఓయూ 2021-22 అనే డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఏ డిపార్ట్మెంట్లో అయితే సీట్ వచ్చిందో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన నేమ్ అండ్ అదేవిధంగా కాలేజ్ నేమ్ డిస్ప్లే అవుతుంది. తర్వాత వచ్చేసి మీ సబ్జెక్ట్ ఏంటి, మీరు ఏ సబ్జెక్ట్కి అయితే ఎంట్రన్స్ రాశారో ఆ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ అదేవిధంగా మీ యొక్క నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అనేది అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయాలి ప్రతిదీ. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనం స్క్రీన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఉంటుంది. అండ్ తర్వాత గార్డియన్ నేమ్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ వెన్ బోత్ పేరెంట్స్ ఆర్ నాట్ అలౌ. సో పేరెంట్స్ అనేవాళ్ళు లేకపోతే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. పేరెంట్స్ ఉన్నట్లయితే ఏం అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రొఫెషన్ ఆఫ్ ది ఫాదర్ ఆర్ గార్డియన్. సో వారి యొక్క ప్రొఫెషన్ ఏంటి, ఫాదర్ లేదా మదర్ కానీ మీ గార్డియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రొఫెషన్ అయితే ఎంటర్ చేయాలి. సో నార్మల్గా విలేజ్ వాళ్ళు వచ్చేసి అగ్రికల్చర్ అని అండ్ మీ యొక్క ఫాదర్స్ యొక్క స్టేటస్ని బట్టి ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మన యొక్క ఇన్కమ్ స్టేటస్ అనేది, ఇన్కమ్ స్టేటస్ అనేది లోయర్ ఉందా అప్పర్ ఉందా అనేది ఆల్రెడీ మన యొక్క రిపోర్ట్లోనే, జాయినింగ్ రిపోర్ట్లోనే అది డిస్ప్లే అవుతుంది. సో అక్కడ లోయర్ ఉన్నట్లయితే లోయర్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ హైయర్ ఉన్నట్లయితే మీకు రియంబర్స్మెంట్ రాదు కాబట్టి హాస్టల్ అనేది ఇష్యూ అవుతుంది. సో మీరు ఏం చేయాలి అంటే మీ యొక్క రిలవెంట్ సర్టిఫికేట్స్ అయితే సిపిగేట్ ఆఫీస్లో సబ్మిట్ చేసినట్లయితే మనకు లోయర్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి కమ్యూనికేషన్. డూ నాట్ రైట్ ఎనీ ఓయో హాస్టల్ అడ్రస్. ఇక్కడ ఓయోకి సంబంధించిన హాస్టల్ అడ్రస్ అనేది మనం రాయాల్సిన అవసరం లేదు. మన యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఇక్కడ రాయాలి. అది ఎలా, మనం ఆల్రెడీ అప్లికేషన్ అప్పుడు ఈ అడ్రస్ అయితే ఇచ్చేసాం మనం. రిజిస్ట్రేషన్ అప్పుడే ఆ అడ్రస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది ప్రజెంట్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన పర్సనల్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. అండ్ ఆ తర్వాత వచ్చేసి నేషనాలిటీ అనేది ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి. నేషనాలిటీ వచ్చేసి నేషనాలిటీ ఇండియన్. అండ్ తర్వాత వచ్చేసి సబ్ క్యాస్ట్ ఏవైతే ఉందో సబ్ క్యాస్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. డిఫాల్ట్గా కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. దాంట్లో మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు హాస్టల్ ఆఫీస్ దగ్గర కరెక్షన్ చేయించుకోవచ్చు లేదా సిపిగేట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి కరెక్షన్ అయితే చేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి క్యాస్ట్ టైప్ చేయాలి అండ్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అనే ఆప్షన్ కూడా చూపించాలి ఇక్కడ. ప్రజెంట్ అయితే ఏంటి అంటే ఇక్కడ సబ్ క్యాస్ట్ అనేది టైప్ చేయమన్నారు. సబ్ క్యాస్ట్ అయితే నేను టైప్ చేస్తున్నాను. అండ్ ఈ విధంగా సబ్ క్యాస్ట్ టైప్ చేసి ఆ తర్వాత వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అనేది అయితే చూపించాలి. ఇక్కడ వచ్చేసి చూపించాం. అండ్ ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ డిస్ప్లే అవుతుంది, మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. అండ్ ఆధార్ కార్డ్ ఎంటర్ అయితే ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ. ఇక్కడ స్టార్ సింబల్ ఉన్న ప్రతి ఫీల్డ్ అయితే రిక్వైర్డ్ ఫీల్డ్. ఈ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కెన్ యూ పే హాస్టల్ ఛార్జెస్ ఎవ్రీ మంత్ రెగ్యులర్లీ అంటున్నారు. నార్మల్గా అయితే మనం ఎస్ ఆప్షన్ అయితే పే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ఎనీ అదర్ స్కాలర్షిప్ మెన్షన్ కేటగిరీ. ఎనీ అదర్ కేటగిరీస్ అంటే మెన్షన్ చేసిన కేటగిరీ ప్రకారం ఏమైనా అప్లై చేశారా వేరే అంటే మనం ప్రజెంట్ అయితే ఏం అప్లై చేయలేదు. అండ్ ఆర్ యూ డూయింగ్ ఎనీ అదర్ అకాడమిక్ కోర్స్ సిమిలర్లీ. ఏం చేయట్లేదు మనం అక్కడ. అండ్ అదేవిధంగా వెదర్ రెసిడెన్స్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ హాస్టల్ ఎర్లియర్. ఏదైనా హాస్టల్లో ఇంతకుముందు ప్రీవియస్లో ఉన్నారా అంటున్నారు. ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేదంటే నో పెట్టేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఆర్ యూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇక్కడ కూడా నో ఆప్షన్ పెట్టించుకున్నాం. ఆర్ యూ వ్యాక్సినేటెడ్. ఎస్ మనం వ్యాక్సినేటెడా కాదా అనేది అయితే పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆర్ యూ అడ్మిటెడ్ ఇంటూ సెల్ఫ్ ఫినాన్స్ కోర్స్. మీరు సెల్ఫ్ ఫినాన్స్ కోర్స్ అయితే సెల్ఫ్ ఫినాన్స్ కోర్స్ అని ఎస్ అనే ఆప్షన్ పెట్టుకోవాలి. కానట్లయితే ఇక్కడ నో ఆప్షన్ అయితే పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇండికేట్ ది ప్రీవియస్ అలైన్మెంట్ ఇఫ్ ఎనీ అలాంగ్ విత్ ది బ్లడ్ గ్రూప్. బ్లడ్ గ్రూప్కి సంబంధించిన ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గార్డియన్ డీటెయిల్స్ అయితే ఫాదర్ సిగ్నేచర్, గార్డియన్ సిగ్నేచర్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ డిక్లరేషన్ అయితే ఓకే చేయాల్సి ఉంటుంది. ఇక అప్లికెంట్ వచ్చేసి అండ్ ఇక్కడ మీకు ఏ యూనివర్సిటీలో అయితే సీట్ వచ్చిందో ఆ యూనివర్సిటీకి సంబంధించిన నేమ్ అండ్ అదేవిధంగా కాలేజ్ నేమ్ డిస్ప్లే అవుతుంది. తర్వాత వచ్చేసి డిపార్ట్మెంట్ నేమ్ డిస్ప్లే అవుతుంది. మీకు సిపిగేట్ హాల్ టికెట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపైన అయితే సైన్ చేయించుకోవాలి మళ్ళీ. అండ్ నెక్స్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఏంటంటే వైల్ సబ్మిటింగ్ ప్రింట్అవుట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్ మస్ట్ అటెండెడ్. ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అనేవి అన్ని అటాచ్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ అనేది మనం ఇప్పుడు ఫిల్ చేసిన డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో అది ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత పేమెంట్ రిసిప్ట్. మనం అయితే చలాన్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి క్యాంపస్లో, ఏ క్యాంపస్లో అయినా. మినిమం ఫీ అయితే కొంత ఉంటుంది. నార్మల్గా 4,000 వరకు, అది క్యాస్ట్ బేస్డ్ చేసుకొని అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కాపీ ఆఫ్ అడ్మిషన్ కార్డ్. పీజీలో జాయిన్ అయినట్టు మీరు కాలేజ్లో జాయిన్ అయినప్పుడు జాయినింగ్ రిపోర్ట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు పిహెచ్డీ స్టూడెంట్స్ అయినట్లయితే పిహెచ్డీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్. మనం ఏమైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు సబ్మిట్ చేసామో ఆ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ ఖచ్చితంగా అవసరం వస్తాయి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే ఎస్ఎస్సి మెమో, ఇంటర్, డిగ్రీ. వీటికి సంబంధించిన మెమోస్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ గ్యాప్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ ఇష్యూడ్. మీ స్టడీలో కనుక గ్యాప్ ఉన్నట్లయితే గ్యాప్ సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా కాపీ ఆఫ్ టీసీ లేటెస్ట్.
సో ఇక్కడ టీసీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే 4 ఫోటోస్ అడుగుతారు. సో నార్మల్‌గా అయితే మీరు 10 ఫోటోస్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి. సో కాలేజ్‌లో కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫోటోస్ అనేది. అండ్ జిరాక్స్ కాపీ ఆఫ్ ఆధార్ అండ్ కోవిడ్ వ్యాక్సినేటెడ్ సర్టిఫికేట్. సో మీరంటే క్యాంపస్‌కి వెళ్ళే ముందు మీరు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారా లేదా అని అయితే, సో మీరు ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ అయితే సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఆ సర్టిఫికేట్ అయితే జిరాక్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నోట్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి ఏంటంటే హాస్టల్ అడ్మిషన్ విల్ బి గివెన్ ది స్టూడెంట్స్ బిలాంగ్ ది ఎస్సీ, ఎస్టీ. సో లోయర్ బీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ హాస్టల్ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. స్కాలర్‌షిప్ వచ్చే వారికి మాత్రమే ఇస్తుంది. అంటే స్కాలర్‌షిప్ అప్లికేషన్ ఫార్మ్స్ అనేది అక్కడ మనం చూపియాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అండ్ అదే విధంగా ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉంటారో మైనారిటీ వాళ్ళు కానీ, సో వాళ్ళకి స్కాలర్‌షిప్ శాంక్షన్ అయితే సో వాళ్ళకి కూడా ఇక్కడ హాస్టల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే డిఫరెన్స్ అమౌంట్ బిట్వీన్ ది స్కాలర్‌షిప్ అండ్ మెస్ చార్జెస్. మనకి అమౌంట్ ఏదైతే పడుతుందో అకౌంట్‌లో అండ్ సేమ్ టైమ్ ఏంటంటే స్కాలర్‌షిప్ వాళ్ళు మనకు రిలీజ్ చేస్తారు. అండ్ మనకు టోటల్‌గా హాస్టల్ మెస్ ఫీ అనేది ఎంతైతే ఉంటుందో ఆ ఫీ ప్రకారం అయితే రిమైనింగ్ పే చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ గతంలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఇఫ్ మనీ రిసీవ్డ్ యాస్ ది స్కాలర్‌షిప్ లెస్ దెన్ ది యాక్చువల్ అమౌంట్, సో మనీ ఇన్కర్డ్ మెస్ ఎస్టాబ్లిష్మెంట్ డిఫరెంట్ బిట్వీన్ స్టూడెంట్ అనేవారు పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మనకు వచ్చిన అమౌంట్ ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళు మనకు రిటర్న్ ఇచ్చేస్తారు. And next, one should not claim the more than one scholarship fellowship in one academic year, including PhD స్టూడెంట్స్. సో ఒకే అకాడమిక్ ఇయర్లో ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ స్కాలర్షిప్స్ అనేది తీసుకోకూడదు అనేది ఇక్కడ సో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో లైక్ ఏంటంటే మెరిట్ స్కాలర్షిప్ అప్లై చేసుకుంటాం, డిఫరెంట్ స్కాలర్షిప్స్ అనేవి అప్లై చేసుకుంటాం. ఇలా డిఫరెంట్ స్కాలర్షిప్స్ అనేవి కాకుండా ఒకే స్కాలర్షిప్ అనేది చెప్తున్నారు. సో అది అంత ప్రాబ్లం కాదు, మనం అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ సంథింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి క్లియర్గా మీరైతే డీటెయిల్స్ అనేది రీడ్ చేసుకొని అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఏంటంటే మనకు సంబంధించి అండర్టేకింగ్. సో ఈ డీటెయిల్స్ అన్ని మనం ఒప్పుకుంటున్నట్లుగా ఈ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఏంటి అంటే ఇక్కడ 4 డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. అండ్ ఏంటంటే ప్రతి ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా పే చేయాలి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డిక్లరేషన్ చేసేసి సో మనం సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా మనం అప్లికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మనం దీన్ని ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది అయితే వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు. సో ఇంటిమేషన్ అనేది వెబ్సైట్‌లో ఇస్తారు మనకు డైరెక్ట్‌గా. అండ్ మన రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కి కూడా మెసేజ్ అండ్ మెయిల్స్ గాని రావడం